మీనరాశి వారికి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే పంచగ్రహ కూటములు లేకపోతేనేమో ఏలినాటి శని ఇటువంటి వాటి వల్ల బాగా ఇబ్బంది పడ్డటువంటి రాశుల్లో మీనం చాలా టాప్ మోస్ట్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో 2 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి అనుకూలమైనటువంటి స్థానంలోకి వెళుతున్నారు. అవి ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీనరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు అర్ధాష్టమ గురుడు అంటే చతుర్థ స్థానమందు గురుడు రజతమూర్తి, తదుపరి పంచమ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే ఈ శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శని రూపంలో జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 12, 6వ స్థానాల యందు లోహమూర్తులు, ఆ తదుపరి 11, 5వ స్థానంలో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఇక్కడ గమనించండి, గురుబలం పెరుగుతోంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో రాహు యొక్క పీడ పోతూ ఉన్నది. ఎందుకు అలా మాట్లాడవలసి వస్తుంది అంటే 3 సంవత్సరాలుగా రాహువు యొక్క పీడని అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి మీనరాశి. రాహు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో చంద్రగ్రహణం పట్టినా సూర్యగ్రహణం పట్టినా అది రాహుగ్రస్తం అయితే మీనరాశి వాళ్ళకి బాగా ఎఫెక్టివ్. లేదు, రాహు యొక్క జన్మరాశి స్థితి 12వ రాశి స్థితి సమస్తం మనం ఎప్పటి నుండో సంపాదించినటువంటి డబ్బంతా పట్టుకుని పోతాడు రాహు. ఎలాగోలా పోతుంది, ట్రేడింగ్లో పోతుంది, స్పెక్యులేషన్లో పోతుంది, లేకపోతే బెట్టింగ్లో పోతుంది, ఎక్కడైనా పెట్టుబడి పెడితే పోతుంది, ఎవరికైనా నమ్మి డబ్బు ఇస్తే పోతుంది, స్ట్రక్ అయిపోతుంది, అసలు రాదా డబ్బు. ఆర్థికంగా ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొడుతుంది రాహు. దానికి తోడు ఏలినాటి శని, దానికి తోడు గురువు బలం లేకపోవడం 2.5 సంవత్సరాలుగా, అంటే గత 3 ఏళ్లుగా మీనరాశి వారు చూడనటువంటి నరకం అన్నటువంటిది ఏదీ లేదు. అంత దారుణంగా ఉన్నది. ఈ సంవత్సరంలో మెరుగుపడుతూ ఉన్నటువంటి గ్రహస్థితి అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు గురుడితో పాటుగా రాహువు లాభస్థానమందు, ఎందుకంటే రాహువు మీకు ఎప్పుడు యోగించారు, ఎప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం రాహువు యోగించారు. ఇప్పుడు మరలా ఒక 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా రాహువు యోగిస్తారు. అందులో ప్రధానమైనటువంటిది ఏకాదశ స్థానము. గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. లాభమందు వెళ్ళినటువంటి రాహువు గొప్ప లాభాన్ని ఇస్తాడు. లాభం అంటే ఏ రకంగా ఇస్తాడు అంటే ఆయన ఆర్థిక లాభాన్ని ఇస్తాడు, పదవిని కలిగిస్తాడు. ముఖ్యంగా ఒక పదవీ ప్రాప్తిని ఇస్తాడు రాహు. అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, లేదా మీకు అనుకున్నటువంటి స్థానము, మీరు అనుకున్నటువంటి స్థితిని కలగజేస్తాడు. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాన్ని కలగజేస్తాడు. అంటే ఏదైనా వివాహము కానీ లేదా మీ పై ఉన్నటువంటి బాధ్యతను కానీ సక్రమంగా నిర్వర్తించగలిగేటువంటి శక్తిని ఇస్తాడు. అలాగే సంతానాన్ని ఇస్తాడు. వివాహాది శుభ కార్యక్రమాలను జరిగేలా చేసి వంశాభివృద్ధిని కలగజేస్తాడు ఈ రాహువు కానీ గురుడు కానీ మీకు ఇచ్చేటువంటిది. ఇలా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి స్థితియే ఉన్నది. మరి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కదా అంటే ఉన్నది, దాని ప్రభావం దానిదే. జన్మ రాశిలో ఉండేటువంటి శనేశ్వరుడు తేజోహానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయంతుదా, మానసిక భయానికి బద్ధకానికి ప్రధానంగా, అలాగే శుచి శుభ్రత పాటించినటువంటి స్థితి, అంటే వాడు కనీసం దేవుడికి దండం కూడా పెట్టడు, దేవుడి దగ్గర దీపారాధన చేయరు, పొద్దున్నే స్నానం చేయరు, స్నానం చేయకుండా అస్నాన భోజనం అన్నాడు, స్నానం చేయకుండా భోజనాన్ని చేస్తారు, స్నానం చేయకుండా టిఫిన్ తింటారు, స్నానం చేయకుండా అన్ని పనులు చేస్తారు. బద్ధకం, మాసిపోయినటువంటి వస్త్రాలు, అంటే నిన్న వేసుకున్న చొక్కాయి వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇలా కొంత మాలిన్యాన్ని, కొంత అపరిశుభ్రాన్ని కలిగి ఉంటారు. అది శనేశ్వరుని యొక్క స్థితి. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే గురుడు బలంగా ఉన్నారు, రాహు బలంగా ఉన్నారు. దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు కూడా యోగిస్తే మరింత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ప్రత్యేకించి గురుబలం రావడం, అంటే జీవితంలోకి వెలుతురు వస్తే ఏ విధంగా ఉంటుందో గురుబలం వస్తే మీకు కనబడుతుంది. జూన్ 2వ తారీఖు దగ్గర నుండి పంచమంలోకి గురుడు వెళతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నది శాస్త్రం. పంచమంలో గురుడు మీరు ఏది అనుకుంటే అది చేయగలిగేటువంటి శక్తినిస్తాడు.
అర్ధలాభ అంటే ఆర్థిక లాభాన్ని ఇస్తాడు. తదైశ్వర్యము దానితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. స్వకర్మరతి హర్షితము ఇంతకాలం చేయలేకపోయినటువంటి పనులన్నీ కూడా చేసేలా చేస్తాడు. నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి ఉద్యోగం చేసేటువంటి స్థితి, నచ్చినటువంటి వ్యాపారము, నచ్చినటువంటి వస్తువును కొనుగోలు చేయడము, నచ్చినటువంటి వాహనము, నచ్చిన ఇల్లు, ఇలా ఏదైతే మీరు చెయ్యాలి అని సంకల్పం చేసుకుంటారో ఆ గురుడు అవన్నీ కూడా చేసేటువంటి శక్తిని ఇస్తారు. అది పంచమానికి ఉన్నటువంటి శక్తి. ఎందుకు? లక్ష్మీ స్థానం త్రికోణం చ విష్ణు స్థానం చ కేంద్రకం మనది శాస్త్రం. ఇక్కడ పంచమము అనేటువంటిది కోణస్థానము. కోణస్థానముందు లక్ష్మీప్రదమైనటువంటి ఫలితాన్ని గురుడిస్తారు. ఈ సంవత్సరంలో శని యొక్క దోషాన్ని తొలగించుకుంటే చాలు. అందుకని ఈ సంవత్సరంలో ఎప్పుడైనా శని త్రయోదశులు వస్తే చక్కగా శని త్రయోదశి వ్రతాలని ఆచరించండి. అంటే శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి తైలాభిషేకము, అర్చన, అభిషేకము, హోమము, జపము, తర్పణము ఇటువంటివన్నీ కూడా చెయ్యొచ్చు. అలాగే ప్రతిరోజు కూడా వీలున్నంత వరకు శనివారం నాడు నలుపు, నీలం రంగు వస్త్రాలని ధరించకుండా, శనివారం బయటెక్కడ నూనె పదార్థాలు తినకుండా, ప్రత్యేకించి ఆదివారము శనివారము ఈ 2 రోజులు కూడా, ఎందుకంటే ఇది శనికి సంబంధించింది. ఆదివారం నాడు శనేశ్వరుడి తండ్రికి అంటే రవికి సంబంధించినటువంటిది. ఆదివారం నాడు మధ్యమాంసములు భుజించకూడదు. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చెయ్యాలి. శనివారం నాడు, ఆదివారం నాడు నాన్ వెజ్ మానేయాలి. ప్రత్యేకించి చెప్పులు వేసుకోవడం కూడా శని ఆదివారాలు మానేస్తే శని ప్రభావం నుండి బయటపడతారు. ఈ శనివారం ఆదివారం ఎంత నిష్టగా ఉండి, ఎంత ఇంట్లో భోజనం చేస్తూ మధ్యమాంసాలు భుజించకుండా ఉండగలిగితే చక్కగా ఈ శని యొక్క అనుకూలత మీకు కలుగుతుంది.